హే కనెక్టెడ్ ఫ్యామిలీ అన్నట్టు అనడం మంచి ఫ్లాప్ అయిందంటగా. అంటారు నీకు దరిద్ర యాటిట్యూడ్ ఐ లైక్ ఇట్, ఐ కాంట్ అవాయిడ్, బట్ ఆడియన్స్ డోంట్ లైక్ ఇట్, సో దే అవాయిడ్ అస్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మన గొప్పతనం మాటల్లో కాదు, మనం చేసే పనుల్లో కనిపిస్తుంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కొటేషన్స్ వస్తాయి, బట్ అన్నిటికీ అర్థం ఒకటే. లైఫ్లో గ్రో అవ్వాలంటే తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చెయ్యాలి, అంతే. లేదు పని సరిగా చెయ్యా కానీ మాటలు మాత్రం ఎక్కువగా మాట్లాడతా అంటే మన దగ్గర ఎంత మంచి ప్రోడక్ట్ ఉన్నా దాన్ని తప్పుగా మార్కెటింగ్ చేస్తే ఆ ప్రోడక్ట్ వాల్యూలెస్ అయిపోతుంది. అలాగే మన దగ్గర ఒక వర్స్ట్ ప్రోడక్ట్ ఉన్నా దానికి ఎంత మార్కెటింగ్ చేస్తే మన మాట అంత వాల్యూలెస్ అయిపోతుంది. ఇదే మాట సినిమా కాంటెక్స్ట్ లో చెప్పాలంటే, మనం తీసింది ఒక మంచి మూవీ అయ్యుండి దాన్ని సరిగా ప్రమోట్ చేయకపోతే ఆ మూవీ అండర్ రేటెడ్ అయిపోతుంది. బట్ మనం తీసిందే ఒక వర్స్ట్ మూవీ అయ్యుండి దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ తో, ప్రౌడ్ తో, ఆరగెన్స్ తో ప్రమోట్ చేయాలనుకుంటే మనం అండర్ రేటెడ్ కాదు కదా, అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. అయితే మనం తీసిన మూవీ మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండడం తప్ప అని అనుకోవచ్చు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంది? ఒక యాక్టర్ కి తన సినిమా మీద కాన్ఫిడెన్స్ లేకపోతే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ షేమ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండడం ఈజ్ ఓకే, బట్ దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. అది ఉండాలంటే అంటే మన వర్క్ ని ఓవర్ కాన్ఫిడెన్స్ తో చూడకుండా స్ట్రెంగ్స్ తో పాటు మెయిన్ గా వీక్నెస్ ఆస్పెక్ట్స్ ని రికగ్నైజ్ చేసి మన వర్క్ ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది క్లియర్ గా అర్థం చేసుకొని గ్రౌండ్ రియాలిటీ ఏంటో హానెస్ట్ గా తెలుసుకొని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తీసుకుంటూ గ్రో అవ్వాలి. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆర్ క్రియేటర్ మనం చేసిన వర్క్ బెస్ట్ అని మనం డెఫినెట్ గా ఫీల్ అవుతాం. మన ఓవర్ కాన్ఫిడెన్స్ ఆర్ ఈగా అనే ఫీలింగ్స్ ఓవర్ షాడో అవ్వడం వల్ల మనం చేసిన ఫ్లాస్, ఇంప్రూవ్మెంట్స్ ఎట్సెట్రా ఇవన్నీ మిస్ అవుతాం. ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఎవరెంత చెప్పినా లేదు నేను చేసిందే కరెక్ట్ అని అనుకుంటాం. అలాంటప్పుడే ఈ యారగెన్స్, యాటిట్యూడ్లు కనిపిస్తాయి. మనం చేసే వర్క్ చూస్తే మన కెపాసిటీ ఏంటో తెలుస్తుంది, కానీ మనం మాట్లాడే మాటలు చూస్తే మన క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. ఎన్నో గ్రేట్ మూవీస్ తీసిన లెజెండరీ యాక్టర్స్ కూడా చాలా హంబుల్ గా ఉంటూ పబ్లిక్ లో అతిగా మాట్లాడడం, యాటిట్యూడ్ చూపెట్టడం లాంటివి చెయ్యరు. అదే వాళ్ళ కెరియర్ ని ఇంత స్ట్రాంగ్ గా కాపాడుతుంది. ఇన్ని ఇయర్స్ అయినా కూడా వాళ్ళ లెగసీ కంటిన్యూ అవుతుంది. వాళ్ళ మీద మన ఆడియన్స్ అభిమానం ఇంకా తగ్గలేదు. One thing I'll tell you to all the people in the industry and the younger heroes, and what I've learned is, నేను సినిమాలో ఎంటర్ అయినప్పటి నుంచి I decided I'll just be very, very sincere to my job. I'll be a hard-working person with a lot of discipline, because I believe that discipline and hard work with a lot of consistency is what brought me the success. It is not the hits and flops. ఒక సినిమా యాక్టరా, హీరో అని పక్కన పెడితే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎవరైనా ఒక ఎదుటి వ్యక్తితో కనెక్ట్ అవ్వాలన్నా, మంచి ఇంప్రెషన్ బిల్డ్ అవ్వాలన్నా ఫస్ట్ క్యారెక్టర్ వైజ్ గా డీసెన్సీ అండ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటిది మనతో పాటు మన వర్క్ ని కూడా రిసీవ్ చేసుకోమని ఆడియన్స్ ముందుకు వచ్చినప్పుడు కంటెంట్ యావరేజ్ గా ఉన్నా ఆ జెన్యూనిటీని చూసి అట్లీస్ట్ ఎంకరేజ్ అయినా చేస్తారు. బట్ కంటెంట్ తో పాటు మన క్యారెక్టర్ కూడా యావరేజ్ గా ఉంటే ఆడియన్స్ అవుట్ రేట్ రిజెక్ట్ చేయడంలో సెకండ్ థాట్ కూడా చెయ్యరు. ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ కాంటెక్స్ట్ లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ట్రెండింగ్ లోకి వచ్చే యాక్టర్ విశ్వక్ సేన్. ఒకప్పుడు తన మూవీస్ చూసి బయట ఎలా మాట్లాడినా అట్లీస్ట్ తన మూవీస్ లో సమ్ కంటెంట్ అయినా ఉంటుంది, స్క్రిప్ట్ సెలక్షన్స్ యూనిక్ గా ఉంటున్నాయి, హానెస్ట్ అటెంప్ట్ చేస్తున్నాడు అనే ఒక మంచి ఇంప్రెషన్ ఉండేది. ఈ నగరానికి ఏమైంది నుండి అశోకవనంలో అర్జున కళ్యాణం వరకు అన్ని మూవీస్ బాగానే ఉంటాయి. బట్ ఆ తర్వాత కమర్షియల్ సినిమా అనే ట్రాక్ లో పడిపోయి మళ్ళీ రొటీన్ యావరేజ్ స్క్రిప్ట్స్ చూస్ చేసుకుంటూ తాను బిల్డ్ చేసుకున్న క్రేజ్ అండ్ ఇంప్రెషన్ ని తగ్గించేసుకుంటున్నాడు. ఇక లేటెస్ట్ గా వచ్చిన మూవీ లైలా. అసలు ఆ సినిమా ఏంటో, ఆ మోడల్ ఏంటో, ఆ స్టోరీ ఏంటో, ఆ క్యారెక్టర్స్ ఏంటో, మళ్ళీ ఇలాంటి సినిమా కోసం చిరంజీవి గారిని గెస్ట్ లాగా పిలవడం ఏంటో. చిరంజీవి గారు ఆ సినిమా చూశాక ఎందుకు వెళ్ళానురా బాబు అని అనుకున్నాడేమో. నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. ఇక తన పబ్లిక్ బిహేవియర్ గురించి మాట్లాడాలంటే ఇంటర్వ్యూస్ లో కౌంటర్స్ వేయడం, ప్రెస్ మీట్స్ లో యాటిట్యూడ్ ఆన్సర్స్ ఇవ్వడం, స్టేజ్ మీదే అందరి ముందు వార్నింగ్లు ఇవ్వడం. నీకే చెప్తున్నా జాగా కూడా వీగలేరు ఎవరు. మేము ఇట్లానే మాట్లాడతాం. సర్కస్ లో సింహంతో ఎవడన్నా ఆడుకుంటాడు, నేను అడవికి వచ్చి ఆడుకునే టైపు. మామూలుగా ఉన్న సినిమా గుర్తు పెట్టుకోండి, మామూలుగా ఉన్న సినిమా మూసుకున్న థియేటర్ ఓపెన్ చేపిస్తా, పేరు విశ్వక్ సేన్, తప్పైతే మార్చుకుంటా. నన్ను ఎవ్వరు లేపే అవసరం నాకు లేదు, నన్ను నేను లేపుకుంటా, మళ్ళా లేపుకుంటా. ఏంటన్నాడు
చేసేది అరటిపళ్ళు వ్యాపారమైన దుబాయ్లో పెట్రోల్ బావులు ఉన్నంత మోసు కొడుతున్నాడు. బట్ ఫైనల్ గా లైలా మూవీకి వచ్చిన హ్యూజ్ బ్యాక్లాష్ వల్ల ఇక నుండి మాస్ సినిమా అయినా క్లాస్ సినిమా అయినా అందులో వెల్గారిటీని లేకుండా చూసుకుంటా అని చెప్పాడు. అట్లీస్ట్ రియలైజేషన్ వచ్చింది కాబట్టి ఇప్పటి నుండి కాస్త కేర్ తీసుకుని మంచి మూవీస్ తో కంబ్యాక్ ఇస్తాడనుకుంటున్నా. అండ్ తన ఫ్యూచర్ లైనప్ చూసుకున్నా ఆ కంబ్యాక్ స్ట్రాంగ్ గానే ఉండేలా కనిపిస్తుంది. అనుదీప్ తో ఫంకీ, ఈ నగరానికి ఏమైంది 2, ఫలక్నోమాదాస్ 2 అండ్ హిట్ సిరీస్ ఇవన్నీ బాగుంటే మాత్రం మళ్ళీ విశ్వక్ సేన్ మంచి ట్రాక్ లోకి రావడం పక్కా. ఈ కేటగిరీలో మనకి బాగా వినిపించే సెకండ్ పేరు విజయ్ దేవరకొండ. ఈ మధ్య తన గ్రాఫ్ ని అర్థం చేసుకుని కాస్త గ్రౌండెడ్ గా మారినట్టు కనిపిస్తుంది. బట్ ఒకప్పుడు తాను కూడా స్టేజ్ల మీద ఇంటర్వ్యూస్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆరగెంట్ గా మాట్లాడేవాడు. I would like to apologize to nobody because I don't give అసలు ఈ సొసైటీలో ఉంగుండండి, హ్యూమిలిటీగా ఉండండి, హంబుల్గా ఉండండి అంటారు. Fuck that. ఏం లేదు, నాకు అనిపించింది చేసేసిన పెద్ద ఆలోచన లేదు దాని వెనకాల. అందరు కొట్టుకుంటుండ్రు ఎందుకు చేసిండు వీడు, ఇదా అదా, ఇట్లా చేయొచ్చా, ఇట్లా చేయొద్దా, నువ్వు ఇట్లా చేయొద్దా అని కొందరు. అరే నాకు అనిపించింది నా సినిమా, నా బాడీ నేను చేసిన, అయిపోయింది. అడగండి అసలు మా కాలు మీద కాలు వేసుకుని అడగండి, నేను కూడా అట్లనే కూర్చుంటా. అడగండి ఏమి. ఒకసారి ఇండియాని షేక్ చేస్తా అంటాడు, ఇండియా షేక్ అవ్వాలి. ఒకసారి వాట్లగా దెంగే అంటాడు, ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. ఇంకోసారి 200 crores నుంచి లెక్క స్టార్ట్ చేస్తా అంటాడు. నేనైతే 200 నుంచి లెక్క స్టార్ట్ చేస్తున్నా. తన ఫిల్మోగ్రఫీ చూసుకున్నా అందరిని సాటిస్ఫై చేసిన లాస్ట్ మూవీ ఏంటంటే గీత గోవిందమే. అప్పటి నుండి మళ్ళీ సాలిడ్ మూవీ పడలేదు. అన్ని బాగుంటే కింగ్డమ్ మూవీయే తన కంబ్యాక్ అవ్వచ్చు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇష్యూ వాళ్ళు తీసే సినిమాలతో కాదు, హిట్స్ అండ్ ఫ్లాప్స్ అందరి కెరీర్ లో కామనే. ఒక ఫ్లాప్ పడితే అట్లీస్ట్ అలర్ట్ అయ్యి నెక్స్ట్ స్క్రిప్ట్ సెలెక్షన్ మీద కొంచెం కేర్ తీసుకుంటే మళ్ళీ మంచి కంబ్యాక్ ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం పబ్లిక్ గా బిహేవ్ చేసే విధానం, వర్డ్స్ కంట్రోల్లో లేకపోవడం, అవసరం లేని యాటిట్యూడ్, ఆరోగెన్స్ చూపెట్టడం, ఇవన్నీ క్యారెక్టర్ ట్రేట్స్. ఇవి మార్చుకోకపోతే మనం ఎంత మంచి వర్క్ చేసినా వాటిని ఓవర్ షాడో చేసేస్తాయి. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఆడియన్స్ కా, డైరెక్టర్స్ కా, ఆర్ ప్రొడ్యూసర్స్ కా? ఆడియన్స్ ఇది కాకపోతే ఇంకో సినిమా చూస్తారు. డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆ సినిమా తర్వాత ఇంకో సినిమా చేసుకుంటూ వెళ్తారు. బట్ అక్కడ నష్టపోయేది యాక్టర్ మాత్రమే. మనకంటూ ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఆర్ ఆడియన్స్ బిల్డ్ అవుతున్నప్పుడు ఫస్ట్ దాన్ని లూజ్ అవ్వకుండా కాపాడుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ట్రై చేసినా కూడా కంప్లీట్ అవుట్ ఆఫ్ బౌండరీస్ వెళ్ళి వల్గారిటీ, క్రింజ్ లాంటి కంటెంట్ తీస్తే భక్తులకి నీ మీదున్న నమ్మకం పోతుంది. తక్కువలో భక్తులు ఎక్కడున్నారు స్వామి? అండ్ ఈ కాంటెక్స్ట్ లో మెయిన్ గా వీళ్ళిద్దరి గురించే స్పెసిఫిక్ గా ఎందుకు మాట్లాడుకున్నామంటే ఫ్యూచర్ లో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కంటెంట్ వైజ్ గా బెస్ట్ మూవీస్ డెలివరీ చేసే అండ్ మంచి స్టార్డమ్ బిల్డ్ చేసుకోగల పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్. స్క్రిప్ట్ సెలెక్షన్స్ లో కాస్త కేర్ తీసుకొని మెయిన్ గా అన్నిటికంటే ఇలా పబ్లిక్ లో వర్డ్స్ అండ్ యాక్షన్స్ ని కంట్రోల్ చేసుకొని డిగ్నిటీ అండ్ డీసెన్సీ మెయింటైన్ చేస్తే డెఫినెట్ గా ఎక్కడో ఉంటారు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనెక్ట్ అవుదాం. అంటిల్ దెన్ స్టే కనెక్టెడ్ విత్ హే కనెక్టెడ్.